రైట్. ఇప్పుడు ఉత్తర తెలంగాణకు సంబంధించిన కాళేశ్వరం ఎట్లనో అంతే ధీటుగా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించిన దాని మీద దాన్ని కూడా దాదాపుగా గత గవర్నమెంట్ 80 నుంచి 90% పనులు కూడా పూర్తయినాయి, రెడీ టు యూజ్. బట్ దాని మీద కూడా ఇంతవరకు ఎట్లా అంటే అది లేదు. పాపం నిన్న వట్టెం రిజర్వాయర్కి పంప్ హౌస్ కూడా మొత్తం వాటర్లో మునిగిపోయినట్టు తెలుస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూడవచ్చు మరి? నేను గత కొన్ని రోజులనే ఆ నార్లాపూర్ రిజర్వాయర్ మరియు ఎదుల రిజర్వాయర్ రెండు చూశాను. నార్లాపూర్ దగ్గర దాదాపు 2 పంపులు కేసీఆర్ గారి హయాంలోనే పూర్తయినటువంటి పంపులునే. జస్ట్ ఆడ పంప్ హౌస్ పనులు కొంచెం రిజర్వాయర్ పనులు నడుస్తున్నాయి. అక్కడ నుంచి నీళ్ళు లిఫ్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవడానికి ఉంది. అక్కడ 2/3 నింపుకోవడానికి అవకాశం ఉన్నా కానీ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో నింపుకోవట్లేదు. అక్కడ నుంచి వట్టెంకి ఏదులాకి వెళ్ళేటువంటి కెనాల్ ఏదైతే ఉందో గ్రావిటీ కెనాల్ దగ్గర చిన్న చిన్న అవాంతరాలు ఉన్నాయి. అంటే మధ్య బ్రిడ్జ్లు వేసుకోవడం కానీ రాయిని పగలగొట్టకపోవడం కానీ చిన్న ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉండి నీళ్ళు నింపాలనుకుంటే వాళ్ళకి కరెక్ట్గా నెల రోజులు టైం పట్టదు. మొత్తం పలగొట్టి కెనాల్ క్లియర్ చేయడానికి నెల రోజులు కూడా. కానీ ఇంతవరకు మాత్రం ప్రభుత్వం ఏ చర్య తీసుకోవట్లేదు. అది చాలా బాధ అనిపిస్తుంది. నేను ఒక పాలమూరు బిడ్డగా మా ప్రాంతంలో ఇంత పెద్ద ప్రాజెక్టు పెట్టుకొని నీళ్ళు ఎత్తిపోవడానికి అవకాశం ఉండి కూడా నీళ్ళు ఎత్తిపోస్తలేరు. ఏ కారణం చేత? రాజకీయ కక్ష కాకపోతే ఏం కారణం చేత? ఇక్కడ అలాగే ఒట్టెం దగ్గర కూడా ఒట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. ఎవరి కారణం చేత? ఇప్పుడు మనకు సర్జిపోల్ ఉంటుంది, పంప్ హౌస్ ఉంటుంది. సర్జిపోల్ నుంచి పంప్ హౌస్కి వెళ్ళే మధ్యలో గేట్స్ ఉంటాయి. పంప్ హౌస్కు ఆ గేట్స్ మెటీరియల్ వచ్చిన తర్వాత ఆ గేట్స్ అరేంజ్ చేయలేదు. అంటే 9 నుంచి ఈ పత్రికల్లో వచ్చినట్టు వార్త ఏంటంటే గత 9 నెలల నుంచి ఇప్పటి వరకు పనులు జరుగుతలేదు అంట ఒట్టెం దగ్గర. అసలు ఎందుకు అంత కక్ష ఎందుకు? కనీసం మనకు మినిమం నాలెడ్జ్ కదా. ఫ్లడ్ వస్తే ఒకవేళ మునిగిన దానికి ప్రాబ్లం అయితే మినిమం నాలెడ్జ్ కదా. ఎందుకు అది చేయకపోవడం? ఇది సంపద అంతా నష్టపోతున్నట్టే కదా. సరే కాంటాక్ట్ గుత్తదారులు కట్టినా సరే కానీ బాధ అయితే తెలంగాణ ప్రజలకు ఉంటుంది. మనకి మునిగిపోయింది, కట్టిన ఓపెన్ చేయకుండా మునిగిపోయారు, అపశేఖనాక ఫీల్ అవుతారు. ఇటువంటి ముందు జాగ్రత్త తీసుకోవాలని నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇదివరకు ఇదే పంప్ హౌస్లు మునిగితే చాలా పెద్ద ప్రాపగండా వార్తలు, ఇలాంటి చాలామంది అక్కడ పోయి పెద్ద పెద్ద సినిమాలు అసలు అయిపోయింది ఇక పనికి రాదని చెప్పేసి. ఈరోజు ఇదే గవర్నమెంట్ ఒక అంటే సర్జిపూల్ ఉంటుంది నువ్వు అన్నట్టు ఎప్పటికప్పుడు నీళ్ళు ఎత్తిపోస్తూ ఉండాలి. ఎందుకంటే అదొక చాలా అండర్ గ్రౌండ్లో కట్టినటువంటి టన్నెల్. ఆ టన్నెల్ సంబంధించి పైన చెరువులు ఉంటాయి, అక్కడ నుంచి లీకేజెస్ లైట్గా అవుతూ ఉంటాయి. దాన్ని ఏమంటే ఎత్తిపోస్తూ ఉంటారు పంపులకు. ఎట్లా అంటే అది లేకుండా అంటే పర్యవేక్షణ లోపం అని చెప్పేసి నువ్వు అంటా ఉన్నావు. కానీ దాని మీద ఏదో కుట్ర జరుగుతుందని చెప్పేసి బయట జరుగుతూ ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఏమో కుట్ర కూడా ఉందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. నేను ఆరోపిస్తున్నా, ఇది నిజమని నేను చెప్పట్లేదు. కాకపోతే కుట్ర ఎట్లా అంటున్నా అంటే ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతుంది. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి, జిల్లా మంత్రి, ఇరిగేషన్ ఇన్ఛార్జ్ మంత్రి, ఈ నలుగురు ఎవరు కూడా ప్రాజెక్ట్ని ఇంతవరకు విజిట్ కాలేదు. జస్ట్ సమీక్షల పేరుతో కాలం కలుపుతున్నారు తప్ప ఇంత పెద్ద ప్రాజెక్టు 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు దగ్గరికి మీరు వెళ్ళాలి కంపల్సరీ. కనీసం మీరు పనులు చేసినా చేయకుండా అసలు ఎంతవరకు జరిగింది ఈ పనులు ఎంతవరకు ఉన్నాయి, ఇప్పుడు జరిగితే ఎంతవరకు అయితే ఇంకెంత ఫండ్ కావాలి దీనికి, ఇంతవరకు బడ్జెట్లో మనకి ఫండ్ అలొకేషన్ చేయాలి, ఈ ఫండ్ మనం ఎంత పెట్టాలనేటువంటి అధికారి కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర కూర్చొని అక్కడ సమీక్ష చేస్తే దాని విలువ అర్థమవుతుంది. మీరు ఇక్కడ జలసౌదలో కూర్చొని ఇంత పని అయిపోయింది అసలు పనే కాలేదు అంటే ఎట్లా? నేను మొత్తం విజిట్ చేసినా కదా, దాదాపు కావాల్సిన పని అంతా అయిపోయింది. జస్ట్ ఒక 20-30% ఉంటుంది. అంటే డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ తవ్వితే వాటర్ వస్తాయి. ఆ 20 కెనాల్స్ తవ్వకుండా ఆ పంప్ హౌస్, ఆ సర్జిపోల్ పనులు, ఆ మోటార్లు కూడా దాదాపు అన్ని స్టేజ్ల్లో ఉన్నాయి. మోటార్లు నీకు ఉద్దండాపూర్ దగ్గర కూడా 3 మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి దగ్గర ఎత్తిపోసుకోవడానికి 2 మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఒక రాజకీయ కక్షతో ఇది ఆపిందని నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక పాలమూరు బిడ్డ ఇప్పటికైనా గవర్నమెంట్ దయచేసి రాజకీయాలు పక్కన పెట్టండి. రైతులు ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినా అసలు ఆలోచించరు. మా పొలాలకు నీళ్ళు వచ్చినాయా, మా పంట పండిందా, అదే ఆలోచిస్తారు. మీకే మంచి పేరు వస్తుంది. దయచేసి ఇప్పటికైనా రిజర్వాయర్లని నింపాలని విజ్ఞప్తి చేస్తాను.